టీమిండియా ఉమెన్స్ టీమ్ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఒక హిస్టారిక్ విన్ నమోదు చేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన వన్ ఆఫ్ టెస్ట్ లో టీమిండియా ఆల్రౌండ్ షోతో సత్తా చాటి ఇంగ్లాండ్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. 4 రోజుల పాటు జరిగిన ఈ వన్ ఆఫ్ టెస్ట్ లో ఇంగ్లాండ్ కి టీమిండియా ఎక్కడా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో టీమిండియా అమ్మాయిలు ఫుల్ గా ఇంగ్లాండ్ ని డామినేట్ చేసి చిత్తుగా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే వాళ్ళని ఒక ఆట ఆడుకున్నారు. అలా 142 క్రికెట్ హిస్టరీలో లార్డ్స్ లో జరిగిన ఫస్ట్ ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ లో హర్మన్ప్రీత్ సింగ్ విజయం సాధించి ఎన్నో రికార్డ్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. మరి ఈ వన్ ఆఫ్ టెస్ట్ లో అసలు ఏం జరిగింది, మన టీమిండియా అమ్మాయిలు ఇంగ్లాండ్ ని ఎలా డామినేట్ చేశారనే విషయాలు డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమిండియాని బ్యాటింగ్ కి ఇన్వైట్ చేసింది. అయితే వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యి ఉంటారు టీమిండియాని బ్యాటింగ్ కి ఇన్వైట్ చేసి ఎంత పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే షఫాలి వర్మ అవుట్ అయినా కానీ ఓపెనర్ స్మృతి మందాన చెలరేగి ఆడింది. ఏకంగా హాఫ్ సెంచరీయే కాదు 83 రన్స్ స్కోర్ చేసి టీమిండియాకి మంచి స్టార్ట్ ఇచ్చింది. స్మృతి మందాన సెట్ చేసిన టోన్ ని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇంకా దీప్తి శర్మ కంప్లీట్ చేశారు. హాఫ్ సెంచరీలు చేసి టీమిండియాకి భారీ స్కోర్ అందించారు. జెమిమా రోడ్రిగ్స్ కూడా 35 రన్స్ తో క్యామియో ఆడింది. ఇలా టీమిండియా అమ్మాయిలందరూ చెలరేగడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియాకి 285 పరుగుల భారీ స్కోర్ లభించింది. ఈ 285 రన్స్ టార్గెట్ ని చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కి అసలే ఏమీ కలిసి రాలేదు. ఒక్క బ్యాటర్ కాకపోతే ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్ లో సెట్ అవ్వలేదు. దాంతో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో అమీ జోన్స్ ఒక్కటే హాఫ్ సెంచరీతో పోరాడింది. మిగతా వాళ్ళందరూ చేతులెత్తేశారు. అయితే టీమిండియా బౌలర్స్ లో పేసర్ క్రాంతి గౌడ్ 5 వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. తద్వారా లార్డ్స్ లో తొలి 5 వికెట్ హాల్ నమోదు చేసిన మహిళా బౌలర్ గా క్రాంతి గౌడ్ హిస్టరీ క్రియేట్ చేసింది. మిగిలిన వాళ్ళలో సయాలి సద్గరే, స్నేహ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అలా క్రాంతి గౌడ్ దెబ్బకి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. అక్కడే టీమిండియాకి 115 రన్స్ స్కోరు ఆతిథ్యం లభించింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ 115 రన్స్ ఆధిక్యంతో కలుపుకొని రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా సెంచరీతో చెలరేగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎస్తికా భాటియా అసలు సిసలైన రికార్డు నమోదు చేసింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన ఎస్తికా భాటియా 113 రన్స్ చేసి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఫస్ట్ సెంచరీ చేసిన ఉమెన్స్ క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఎస్తికా భాటియాకి తోడుగా రిచా ఘోష్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. వీళ్ళిద్దరూ అద్భుతంగా రాణించడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 354 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. అప్పటికే ఇంగ్లాండ్ ముందు టీమిండియా 457 పరుగుల టార్గెట్ ని నమోదు చేసింది. ఇక 457 పరుగుల కొండంత టార్గెట్ ని చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కి టీమిండియా బౌలర్స్ స్టార్టింగ్ నుంచే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే టామీ బ్యూమాంటన్ ని క్రాంతి గౌడ్ అవుట్ చేసి షాక్ ఇచ్చింది. తర్వాత సయాలి సద్గరే, స్నేహ రాణా, దీప్తి శర్మ అందరూ కలిసి ఇంగ్లాండ్ బ్యాటర్స్ ని కుదురుకోనివ్వలేదు. టకాటకా వికెట్లు తీస్తూ పెవిలియన్ కి చేరుస్తూనే ఉన్నారు. ఇండియా బ్యాటర్స్ దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాటర్స్ మెరుపు తీగల్లాగా అవుట్ అయ్యారు. అమీ జోన్స్ ఇంకా సోఫీ ఎక్లెస్టన్ కాసేపు పోరాడారు. కానీ పోరాడే లక్ష్యం ఎక్కువ ఉండటంతో ఏమీ చేయలేక వీళ్ళు కూడా అవుట్ అయ్యే సిచ్యువేషన్ కి వచ్చేసారు. అలా టీమిండియా బౌలర్స్ దెబ్బకి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 186 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయింది. ఫలితంగా టీమిండియా 270 రన్స్ భారీ మార్జిన్ తో ఇంగ్లాండ్ ని చిత్తుగా ఓడించింది. టీమిండియా ఉమెన్స్ టీమ్ ఇంగ్లాండ్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడించడంతో వన్ సైడ్ డామినేషన్ చేయడంతో ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ T20లో ఎదురైన పరాజయానికి అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నారు. వారేవా ఉమెన్స్ టీమ్ అని తెగ పొగడేస్తున్నారు. ఈ విన్ ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు టీమిండియా ఉమెన్స్ టీమ్. కెప్టెన్ గా హర్మన్ప్రీత్ కౌర్ ప్లాన్స్, బ్యాటింగ్ లో ఎస్తికా భాటియా సెంచరీ, బౌలింగ్ లో క్రాంతి గౌడ్ 5 వికెట్ హాల్, ఇలా టీమిండియా ఆల్రౌండ్ షోతో సత్తా చాటి మ్యాచ్ అయితే విన్ అయింది. ప్రౌడ్ ఆఫ్ ఉమెన్స్ టీమ్. ఇంకా మరెన్నో విజయాలు నమోదు చేయాలని మనమంతా కోరుకుందాం.
ఇక మన టీమిండియా అమ్మాయిల నెక్స్ట్ డెస్టినేషన్ ఏషియన్ గేమ్స్. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఈ ఏషియన్ గేమ్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే టీమిండియా ఉమెన్స్ టీమ్ కి సంబంధించిన స్క్వాడ్ నైతే రిలీజ్ చేశారు. మరి చూద్దాం టీమిండియా ఉమెన్స్ టీమ్ ఎలాంటి విజయాలు నమోదు చేస్తుందో. ఇంతకీ ఈ వన్ ఆఫ్ టెస్ట్ లో మీ ఫేవరెట్ నాక్ ఏది? ఎస్తికా బాటియా సెంచరీనా, క్రాంతి గౌడ్ 5 వికెట్ హాలా? కమెంట్స్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.